హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి బై రిచి. ఈ వీడియోలో వన్ డే ట్రిప్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్, బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం పిచ్చి కింద ఎంజాయ్ చేయొచ్చు. సో మీ అందరికీ తెలుసు ఈ ప్లేస్ హైలాండ్, విజయవాడ మంగళగిరిలో ఉంటుంది. మేము యాక్చువల్గా భీమవరం స్టార్ట్ అయ్యాము. భీమవరంలో బస్ 5:30కి స్టార్ట్ అయింది. పర్ హెడ్ 175 రూపీస్ ఆర్ 185 రూపీస్, నాకు అంత గుర్తులేదు. సో విజయవాడకి వెళ్ళాము. విజయవాడ నుంచి ఆటో మీద మంగళగిరి వెళ్ళాము అనమాట, హైలాండ్కి. అక్కడ అరౌండ్ 500 ఛార్జ్ చేశారు. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు మనం అక్కడికి. సో ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, అక్కడ రైట్స్ అని ఇన్స్ట్రక్షన్స్, లోపల వెళ్ళాక ఏం చేయాలని ఉంటుంది. ఇక్కడ ఇంచ్ బోర్డ్ మాత్రం పిల్లలు ఇంచు బట్టి టికెట్ కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. పెద్దవాళ్ళకి అయితే పర్ హెడ్ వచ్చి 800 టికెట్ కాస్ట్. ఇప్పుడు టికెట్ తీసుకున్నాం కదా, లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఇక్కడ పిక్స్ దిగడానికి అయితే ప్లేస్ చాలా బాగుంది. ప్లేస్ అయితే ఎక్కువగా ఉంది. ఈ ట్రిప్కి వస్తే కనుక మార్నింగ్ వచ్చేస్తే బెటర్. మార్నింగ్ రైడ్స్ అవన్నీ పిల్లల్ని ఎక్కించడం ఇవన్నీ కూడా మార్నింగ్ చూసుకొని ఈవినింగ్ అంతా కూడా వాటర్ గేమ్స్ ఆడుకుంటే బాగుంటుంది. ఆఫ్టర్నూన్ వస్తే ఓన్లీ వాటర్ గేమ్స్కే టైం సరిపోతుంది. ఇంకా రైడ్స్ ఇలాంటివి చిన్న కొలంబస్ అలాంటివి ఎక్కడానికి టైం సరిపోదు. సో మార్నింగ్సే వచ్చేయండి. మార్నింగ్ టు ఈవినింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనం లోపల ఏమీ కూడా పే చేయని అవసరం లేదు, ఎందుకంటే స్టార్టింగ్ 800 పే చేసాం కాబట్టి లోపలన్నీ కూడా ఫ్రీగా ఎక్కొచ్చు. ఒక బ్యాండేజ్ వేస్తున్నారు చూసారు కదా, ఈ బ్యాండేజ్ చూపిస్తే అన్నీ కూడా మనకు ఫ్రీ. యాక్చువల్గా ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంది కదా, ఇక్కడ మాత్రం మనం ఏ గేమ్ ఆడాలన్నా పే చేసి ఆడాలన్నమాట. దీని తర్వాత మాత్రం అవుట్ సైడ్ ఇంకేం పే చేయని అవసరం లేదు. ఈ ఒక్క జోన్ మాత్రం పే చేసి ఆడుకోవాలి. సో ఇవన్నీ కూడా ఫ్రీ. బయట ట్రాక్ దగ్గర నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ట్రాక్ నార్మల్ ట్రాకే కదా అని చెప్పి స్లిప్పర్స్ లేకుండా ట్రాక్ మీద నడిచాను. కరెంట్ షాక్ కొట్టిందనమాట. 90 volts కరెంట్ ఉంటుంది అక్కడ. సో బోర్డు కూడా పెట్టారు, మనం చదవం కాబట్టి అలా అయింది. సో ఇవన్నీ కూడా బయట ఇంకా ఫ్రీనే, జాగ్రత్తగా వెళ్ళండి, స్లిప్పర్స్తో నడవండి. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి 4 members ఫ్యామిలీతో కన్నా విత్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ట్రైన్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో వాళ్ళు వాటర్ వేస్తూ ఉంటారు, కింద మ్యూజిక్ అది పెడితే డ్యాన్స్ అది వేయడానికి బాగుంటుంది. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. యాక్చువల్గా లోపలికి అయితే ఫుడ్ అదేమీ అలౌ చేయరు, స్టార్టింగే తీసేసుకుంటారు. ఫుడ్ అదేమైనా తెచ్చుకుంటే. ఏం తీసుకోవాలన్నా ఏం కొనుక్కోవాలన్నా సరే మనం ఇంటిలోంచి తెచ్చుకోకూడదు, లోపలికి వచ్చాక లోపలనే కొనుక్కోవాలి. ఇన్ కేస్ మనం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకుని ఇక్కడ ఎంజాయ్ చేద్దామంటే కుదరదు, ఎంట్రన్స్లో తీసేసుకుంటారు. లోపల మాత్రం ఒక రెస్టారెంట్ ఉంటుంది, దాంట్లో పే చేసి తినొచ్చు. మనం వాటర్లో ఎంజాయ్ చేస్తూ కూడా తినొచ్చు. అక్కడ వెజ్ నూడిల్స్, నాన్ చికెన్ మంచూరియా ఇవి ఉంటాయి. వాటి కాస్ట్ 260, వెజ్ అయితే 180 ఉంటుంది. ఎగ్జాక్ట్గా తెలియదు, గుర్తులేదు. సో అలా ఉంటుంది అనమాట. నా సజెషన్ ఏంటంటే ఈ ప్లేస్కి వీక్ డేస్లో కన్నా వీకెండ్స్లో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో క్రౌడ్ ఉంటుంది, క్రౌడ్ ఇన్ ద సెన్స్ ఎక్కువ మంది ఏమి ఉండరు, జస్ట్ నార్మల్గా ఉంటారు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్లో ఒక కాఫీతో ఎండ్ చేసాము, కాఫీ 30 రూపీస్. సో బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.